తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ యొక్క. ఈరోజు నేను పెద్ద మూవీ చూసొచ్చా. మీ అందరికి ఒక జెన్యూన్ రివ్యూ అయితే చెప్తాను. సార్కి నిజంగా పెద్ద మూవీతో ఇంకొక మరపురాని మర్చిపోలేని ఒక క్యారెక్టర్, ఒక మంచి మూవీ అయితే పెద్ద మూవీ అని చెప్పొచ్చు. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సార్ ఫ్యాన్గా నేను ప్లస్సే చెప్తాను, మైనస్ చెప్పను అని అనుకోకండి. బట్ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. మూవీ అంతా కూడా నిజంగా దర్శకుడు బుచ్చిబాబు సార్ తీసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ ఉంది చూడండి, అదొక హెపిక్ తెలుసా. మూవీలో కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఉంటుంది చూడండి. థియేటర్లో మనల్ని అసలు కూర్చొనివ్వదు తెలుసా. అలా ఒక మంచి ఒక ప్రదేశానికి తీసుకొచ్చినట్టు ఉంటుంది. చాలామందికి కూడా పల్లెటూరులో ఉండాలి అనే ఒక వాతావరణం నచ్చుతుంది చూడండి. అలాంటి వాళ్ళకి పెద్ద మూవీస్ అసలు ఇక మీరు నో డౌటే పడక్కర్లా, థియేటర్కి వెళ్ళిపోయి అసలు ఈ మూవీ చూసేయండి. నేను దీన్ని మీకు ప్రమోషన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ నా జెన్యూన్ రివ్యూ అయితే చెప్తున్నా. పెద్ద మూవీలో సార్ యొక్క క్యారెక్టర్ ఉంటుంది చూడండి, ఆ బాడీ బిల్డింగ్ ఉంటుంది, అవ్వ అసలు ఎపిక్ తెలుసా. మీకు తెలుసా ఆ బాడీ బిల్డింగ్ గురించి సార్ కొన్ని మంత్స్ నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డారంటే, అసలు మీరు ఆ బాడీ చూస్తే మూవీలో, ఆయన యొక్క కటౌట్ చూసుకుంటే మూవీలో అసలు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని దెబ్బలు తగిలాయంట, ఏవి కూడా లెక్క చేయకుండా మూవీకి నేను 100% నా కష్టం అయితే ఇవ్వాలి అని ఆయన యొక్క శ్రమ కనిపిస్తుంది నిజంగా ఆ మూవీలో. మూవీ అంతా కూడా స్టార్టింగ్ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక విలేజ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ఒక 1 hour ఆల్మోస్ట్ ఆ థీమ్ అంతా కూడా మనకి విలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి జనాలు, ఆయన మాట తీరు, సో ఆయన ఒక కుస్తీ పోటీస్లో వీటన్నిటిలో యాక్ట్ చేయడం, ఇక్కడికి వెళ్ళాలి, సో అదంతా కూడా మూవీ నుంచి అలా కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి వెళ్తూ ఉన్నట్టు ఉంటుంది. బట్ కొంచెం అక్కడ డిసప్పాయింటింగ్ కొంచెమే, లిటిల్ బిట్ అంతే, అంతేం కాదు. మనకి హీరోయిన్ ఉన్నారు కదా, సో ఆవిడది నాకు ఎందుకో అంత ఆ మూవీకి అట్రాక్టివ్గా ఉన్నట్టు అనిపించలేదు. బేసికలీ హీరోయిన్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది చూడండి, ఆ చంద్రలో చుక్క జారిందే నీ నక్క ఆడిందే తైతక్క సాంగ్ ఉంటుంది చూడండి. ఆ సాంగ్ కోసం నాకు తెలిసి థియేటర్లో వెయిట్ చెయ్యని వాళ్ళే ఉండుండరు. ఎక్స్పెషల్లీ ఆ స్టెప్ ఉంటుంది చూడండి, ఇట్లా సిగరెట్ పెట్టుకునేటట్టు. నిజంగా మీకు ఫోన్స్లో ఎలా అనిపించిందో తెలియదు, కానీ థియేటర్లో ఆ సాంగ్కి విజిల్స్ అసలు సూపర్ అసలు. బట్ ఆ కొంచెం దగ్గరే నాకు హీరోయిన్ అసలు అంటే ఈవిడ క్యారెక్టర్ అసలు అంతేమీ లేదు కదా అన్నట్టుగా అనిపించింది. బట్ ఎనీవేస్ హీరోయిన్ లేకపోతే కూడా మూవీ ఎవరు చూడరు అనుకుంటా. బట్ ఓవరాల్గా మూవీ అంతటిలో ఒక హెపిక్ అండ్ అలానే ఈ మూవీ లేకపోతే అసలు ఈయన లేకపోతే నడిచేది కాదు అని అంటే, అందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో రామ్ చరణ్ సార్ యొక్క క్యారెక్టరే హైలైట్. అసలు మొత్తం మూవీ అంతటిని కూడా సింగిల్ కాళ్ళ మీద నడిపించారు అంటారు కదా, హీఈస్ ఓన్లీ ది పర్సన్. ఆయనకి నాకు తెలిసి చాలా మూవీస్ హిట్ అయి ఉంటాయి, చాలా మూవీస్ సార్ తీసుంటారు. బట్ అందులో గుర్తుండిపోయేది ఓ మంచి క్యారెక్టరైజ్ మూవీ అని చెప్తే మాత్రం పెద్ద మూవీ అని సార్ చెప్పుకుంటారు అనుకుంటా. చాలా ప్రెస్ మీట్స్లో కూడా ఆయన, ఈ మూవీ ప్రీ రిలీజ్లో కూడా ఆయన చెప్పే ఉంటారు. మూవీ చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా చెప్తారని. నిజంగా కొన్ని మైనస్లు ఏంటి అని అంటే, కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే దివ్యేందర్ సార్ అండ్ అలానే శివరాజ్ కుమార్ సార్ ఉన్నారు కదా, వీళ్ళని నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ శివరాజ్ కుమార్ సార్ది అయితే సరే కనీసం కొంచెం ఉందిలే అనుకోవచ్చు, కానీ దివ్యేందర్ సార్ది అయితే అసలు ఆయనని ఎందుకు పెట్టారా అంటే పెట్టి ఏమైనా ఇన్సల్ట్ చేశారా? ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. చాలామంది, నాకు తెలీదు మీకు ఎలా అనిపించిందో. సో ఎందుకు పెట్టారా అనేలాంటి ఒక డౌట్ అయితే వచ్చింది. మూవీ అంతట్లో కూడా కొంతమంది కిడ్స్ ఉంటారు, వాళ్ళు కూడా సూపర్ అబ్బా. ఎలా అంటే వాళ్ళతో మాట్లాడే విధానం, అక్కడ పోటీ పెట్టినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసేది, అదంతా కూడా అసలు ఎపిక్ ఉంది నిజంగా. ఆ కుస్తీ పోటీలో బాడీ ఉంటుంది చూడండి, ఇక్కడ చూడండి, సేమ్ ఇదే తెలుసా. నిజంగా 100కి 2000
2000 3000 ఒక కౌంట్ ఇవ్వచ్చు అంటే ఆయన కష్టానికి ఇవ్వచ్చు. రామ్ చరణ్ సార్ నిజంగా ఈ మూవీలో నటించారు. ఏంటి ఇంత నువ్వు కావాలని చెప్తున్నట్టున్నావు మూవీకి వెళ్ళాలని అంటే, వెళ్ళాలా వద్దా అనేది మీ ఒపీనియన్, కానీ నా పర్సనల్గా నాకు సార్ని చూడటానికైనా ఆ మూవీకి డెఫినెట్గా వెళ్ళాలి. జస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంచెం లిటిల్ బిట్ బోరింగ్గా అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పుడు కొంచెం అక్కడ ఒక 10 నిమిషాలు మీరు అబ్బా అనుకుంటారు. కానీ మూవీ అంతటి హైలైట్ ఏంటో తెలుసా, ఓ 40 మినిట్స్ ఉంటుంది చూడండి ఆ మూవీలో, అది నిజంగా మీ కళ్ళంట నీళ్ళు. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే రామ్ చరణ్ సార్ మూవీస్ అన్నిట్లో కల్లా అదొక ఎపిక్ అని చెప్పొచ్చు. అందులో సార్ యొక్క క్లైమాక్స్ సీన్లో ఎమోషనల్ సీను, మీరు కూడా ఎమోషనల్ అవ్వని వాళ్ళు కూడా మనం ఎమోషనల్ అయిపోతాం, అంత బాగుంది తెలుసా. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా మూవీ చూడొచ్చానంటే ఖచ్చితంగా చూడొచ్చు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందా అంటే ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ బుచ్చిబాబు సార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ, అలాగే మనకి ఏఆర్ రెహమాన్ సార్, ఆయన పాటలకి ఫ్యాన్స్ లేని వాళ్ళు ఉన్నారంటారా, అలాంటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే అనంత సార్ యొక్క కొన్ని రాసిన సాంగ్స్, ఇవన్నీ కూడా ఆ మూవీని ఓ మంచి రేంజ్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాయి. సో డెఫినెట్గా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. నాకైతే పర్సనలీ రామ్ చరణ్ సార్ ఫ్యాన్గా కాకుండా మీ అందరు మూవీ చూడాలా వద్దే అనే దాంట్లో చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటో తెలుసా, జగపతి సార్ సీన్ ఉంటుంది చూడండి. రామ్ చరణ్ సార్ తర్వాత ఇంకెవరిదన్నా అందులో హైలైట్ అంటే ఆయనదే. ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ ఓరియంటేషను అసలు సూపర్ అబ్బా. అసలు ఇంతెందుకు చెప్తున్నావు అని అంటే మీరు వెళ్ళి చూడాలి కదా. డెఫినెట్గా నేను చెప్పడం కాదు, మీరే చెప్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అలా అలా అనిపించిన సెకండ్ హాఫ్ నుంచి ఆ 40 మినిట్స్ దానికోసం అయినా సరే మూవీ చూడాలి. లాస్ట్ క్లైమాక్స్ ఏంటి అనేది నేనైతే చెప్పను, మీరు ఖచ్చితంగా చూడాలి. ఊరందరి పేరు నిలబెట్టడానికి ఢిల్లీ వెళ్ళి అక్కడ చేసిన పోటీ, అసలు ఏం జరిగింది ఇదంతా కూడా నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది కదా. డెఫినెట్గా పెద్ద మూవీ చూడండి అని చెప్తున్నాను. చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడితో మళ్ళీ కలుస్తాను. చూస్తున్నానండి అవర్ ఛానల్.